కలంగళాన్ని నొక్కే ప్రయత్నం, వైఫల్యాలు ఎత్తి చూపితే డైవర్షన్ పాలిటిక్స్. ఇదేంటని ప్రశ్నిస్తే రౌడీ మూకల్లా తెగబడుతున్నారు. ఇది ఏపీలో కూటమి అరాచకం. ఏలూరు జిల్లా సాక్షిగా పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ టీడీపీ గూండాలు అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారు. సాక్షి ఆఫీసులపై టీడీపీ స్పాన్సర్స్ దాడులు గత 3 రోజులుగా జరుగుతూనే ఉన్నాయి. ప్రశ్నించే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేసి ఇలా భయానక వాతావరణం సృష్టించి ప్రజలను వణికించేస్తున్నారు. కేవలం అరాచకం తప్ప మరొకటి లేదు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇదే తీరు. దాడులు చేయడం, తప్పుడు కేసులు పెట్టడం తప్ప ప్రజా సమస్యలే పట్టించుకోవడం లేదు. కార్యాలయం వద్ద దెందులూరు నియోజకవర్గానికి చెందిన 500 మందికి పైగా టీడీపీ గూండాలు బీతావహ వాతావరణం సృష్టించారు. కార్యాలయం వద్ద ఫర్నిచర్ను పెట్రోల్ పోసి తగులబెట్టారు. భారీగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంత వాసులు భయాందోళనకు గురయ్యారు. తొలుత కార్యాలయానికి నిప్పు పెట్టేందుకు ముష్కరులు యత్నించారు. కార్యాలయం కింద ఉన్న ఫర్నిచర్ పై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. సాక్షి పత్రిక ప్రతులను దహనం చేశారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు, కార్యకర్తలు ఏప్రిల్ 22న కూడా ఏలూరు సాక్షి కార్యాలయంపై దాడి చేసి కంప్యూటర్లను ధ్వంసం చేశారు. టీడీపీ ప్రభుత్వం సాక్షి మీడియా గ్రూప్ టార్గెట్ గా చేస్తున్న పనులు అత్యంత హేయమైనవని వైఎస్ఆర్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. అమరావతి మహిళల పేరుతో తొలుత సాక్షి మీడియా ఆఫీసులపై దాడి చేసిన పచ్చమూకలు మరో అడుగు ముందుకేసి ఏలూరు సాక్షి కార్యాలయంపై పెట్రోల్ బాటిళ్లు, రాళ్లతో దాడి చేసి ఫర్నిచర్ కు నిప్పు పెట్టడం దుర్మార్గమని తెలిపారు. ఈ అనైతిక చర్య వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందన్నారు. అక్రమ కేసుతో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు చేయడం దారుణమని కురసాల కన్నబాబు తెలిపారు. సాక్షి మీడియా సంస్థ కార్యాలయాలపై జరుగుతున్న దాడులను శాసన మండలిలో విపక్ష నేత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఖండించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 రోజులుగా ఓ పథకం ప్రకారమే సాక్షి కార్యాలయాలపై దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏలూరు సాక్షి కార్యాలయానికి నిప్పు పెట్టడం దుర్మార్గమని అన్నారు. మీడియాపై దాడి చేశారంటే ప్రజాస్వామ్యంపై దాడి చేసినట్లేనని తెలిపారు. ఈ హింసాత్మక చర్యలు భవిష్యత్తులో తీవ్ర పర్యావసనాలకు దారితీస్తాయని, దాడులతో ప్రశ్నించేవారిని భయపెట్టలేరని అన్నారు. ఈ అరాచకాలపై ప్రజలకు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందని, జరిగిన దారుణాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని బొత్స స్పష్టం చేశారు. ఏపీలో కూటమి ప్రభుత్వ అరాచకాలు పతాక స్థాయికి చేరాయని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామ్యానికి 4వ స్తంభంగా భావించే పత్రికా స్వేచ్ఛకు సంఖ్యలు వేస్తున్నారని విమర్శించారు. నిజాలు రాసే కళాలను, వాస్తవాలు చెప్పే గళాలను నిరంకుశంగా అనగదొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రోద్బలంతో కూటమి నేతలు, అల్లరి మూకలు కలిసి ఈ అరాచకాలకు తెగబడుతున్నాయని, ఏలూరు సాక్షి ఆఫీసులోని ఫర్నిచర్ తగులబెట్టడం అత్యంత దారుణమని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత 3 రోజులుగా సాక్షి మీడియాపై పచ్చమూకలు విధ్వంసానికి తెగబడుతున్నాయి. పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సాక్షి కార్యాలయాలపై దాడులు చేస్తున్నారు. నిజాలు నిగ్గు తేల్చి చెబుతూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ఉంటే అక్కసుతో ఈ దారుణాలకు ఒడిగడుతున్నారు. రెడ్ బుక్ పాలనతో విధ్వంసం సృష్టిస్తున్నారు.